హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మాది చికెన్ కర్రీ అండి. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే పసుపు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఒక పావు గంట పక్క పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 5, ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మ్యాగ్నేట్ చేసుకుంటానికి కొంచెం వేసుకుంటున్నాం. తాలింపులో కూడా కొంచెం వేసుకుంటున్నామండి. అలా వేసుకోవటం వల్ల చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. కొంతమంది వండితే చికెన్ స్మెల్ వస్తుంది, కానీ అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల చికెన్ అనేది స్మెల్ రాదండి. తాలింపు అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. కుక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కారం అయితే సరిపోతుందండి. ఉప్పు అయితే నేను కొంచెమే వేసాను. టమాటా వేసుకున్న తర్వాత వేసుకుందాం. అయితే చికెన్ వచ్చేసి లేతగానే ఉంది. అయితే ఇప్పుడు చికెన్ అనేది ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. బాగా చికెన్ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళైతే ముందే చికెన్ తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టించుకొని స్టోర్ చేసుకోండి. అలాగే గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్లు ఈచ్ వన్ 2 months వాడాలట ఒక సిలిండర్ వచ్చేసి. అలా అయితేనే ఇస్తారట. అందులోనూ ఓటీపీ వస్తేనే ఇస్తున్నారు. సో బ్లాక్లో కూడా దొరకట్లేదండి 2000 పెట్టాలన్నా. ఇక చికెన్ 5 minutes అయింది కదండి, మనం ఉడకబెట్టేసి ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే చికెన్లో స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర వేయటం వల్ల చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కడగకుండా వేస్తారు కదా, అలాంటప్పుడు కొంచెం వాసన వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టిన తర్వాత ఒక 2-3 minutes అయిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసేసి లో ఫ్లేమ్లో ఇక కుక్ చేసుకోవటమేనండి. పొద్దాక కలిదిప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి చికెన్ కానీ పికిల్స్ కానీ ఏవి తిన్నా కానీ ఖచ్చితంగా మజ్జిగ అనేది తీసుకోవాలండి. నిమ్మరసం లాంటివి కూడా మనం ప్రిపేర్ చేసి ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి. బయటికి వెళ్ళి రాగానే మజ్జిగ అలాంటివి తీసుకోవాలండి, ఎందుకంటే వడదెబ్బ తగులుతుంది. ఇప్పుడు మార్చిలోనే ఇంత ఎండ ఉంది, ఇంకా ఏప్రిల్ ఉంది, మే ఉంది, ఇంకా దారుణంగా ఉంటాయి ఎండలు. కాబట్టి సాధ్యమైనంత వరకు పచ్చళ్ళు మసాలాలు జోలికి వెళ్ళకుండా కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకొని సాంబారు అలాంటివి తీసుకోవటం అనేది మంచిదండి. కంపల్సరీ మజ్జిగ తీసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.